హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోస్‌లో గోల్డ్ జ్యువెలరీ వీడియోస్‌కి మీరిచ్చిన రెస్పాన్స్ చాలా బావుంది. చాలా డీఎమ్స్ వచ్చాయి, చాలా మెసేజెస్ వచ్చాయి, కమెంట్స్ వచ్చాయి. అంటే కలెక్షన్ బావుంది, అది ఇది అనేసి. కలెక్షన్ బావుంది, యూనిక్‌గా ఉందనేసి. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చాలామంది వెయిట్ చెప్పట్లేదు, కాస్ట్ చెప్పట్లేదు అంటున్నారు. నాకు వెయిట్ ఇండివిడ్యువల్‌గా నేను వీడియోస్‌లో చెప్పట్లేదు గానీ, కమ్యూనిటీ ఛానల్‌లో మెన్షన్ చేస్తున్నాను. మీకన్నా కావాలనుకుంటే ప్లీజ్ గో అండ్ చెక్ కమ్యూనిటీ ఛానల్. చాలా మంది అడిగారు మీ శారీస్ గురించి ఫుల్ స్టోరీస్ చెప్పండి. అది అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఏంటి? ఎక్కడ తీసుకున్నారో? స్టోర్ డీటెయిల్స్ అన్నీ చెప్పండి అనేసి అన్నారు. కానీ నేను షార్ట్ వీడియోస్‌లో చెప్పడానికి ట్రై చేశాను గానీ, ఫుల్‌గా లేదు. డీటెయిల్స్ డ్యూ టు 1 మినిట్‌లోనే మనం ఫినిష్ చేయాలి కాబట్టి, అందుకే నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నా. యాహ్! దిస్ ఈజ్ మై అంటే ఈ వీడియోలో నా శారీ డీటెయిల్స్ మొత్తం అన్నీ చెప్తాను. సో, ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ మై వీడియో. శారీస్‌కొచ్చేటప్పటికి నేను ఒక్కొక్క శారీ ఒక్కొక్క చోట తీసుకున్నాను. అండ్ ఒక్కొక్క టైప్‌లో తీసుకున్నాననమాట. యాక్చువల్‌గా నార్మల్‌గా అందరూ అనొచ్చు. ఎందుకు అన్నీ అంత ఒక్కోటొక చోట తీసుకోవడం, లేకపోతే అన్నీ ఒకే కంచికెళ్ళొచ్చు కదా! అన్నీ ఒక చోట దొరుకుతాయి. లేదంటే ధర్మవరంలో దొరుకుతాయి. మాకు ధర్మవరం చానా నియర్. జస్ట్ 30 కిలోమీటర్స్ ఉంటది. కానీ నాకీ ఒక్కొక్క శారీ అయితే ఓకే. మరి ఆ ప్లేసెస్‌కెళ్ళి మొత్తం 5-6 శారీస్ అవే తీసుకోవాలంటే నాకు చాలా బోర్ అనిపిస్తుంది. బట్ ఐ డోంట్ సే లైక్ తీసుకోకూడదనేసి. కానీ నాకు పర్సనల్‌గా నచ్చదు. ఒకే చోటుకెళ్ళి అన్నీ ఒకే టైప్ ఆఫ్ శారీస్ తీసుకోవడం, లేకపోతే ధర్మవరం పట్టే ఒకటే తీసుకోవడం, లేకపోతే కంచి పట్టు తీసుకోవడం, ఇలా నాకు నచ్చదు. తీసుకుంటా ఒక్కోటొక్కటి అన్ని మోడల్‌కి నేను తీసుకున్నాను. బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి డిఫరెంట్ ఫర్ మీ. అందుకనే నేను ఫస్ట్ ఒక్కొక్క స్టోర్‌లో ఒక్కొక్కలాగా పిక్ చేసుకున్నాను. ఒక్కొక్క మోడల్ గావాలా, ఏంటి, ఎలా ఏ రిచువల్‌కి, ఏ ఫంక్షన్‌కి ఏ టైప్ ఆఫ్ శారీ అయితే బావుంటదని ఇలా మొత్తం అన్నీ తరోగా చెక్ చేసుకొని అన్ని షాప్స్ తిరిగే నేను పిక్ చేసుకున్నాను. సో, ఒక్కొక్క శారీ ఇప్పుడు నేను చూపిస్తాను రిచువల్ ప్రకారం. ఫస్ట్ అయితే హైదరాబాద్‌లో పెళ్లి జరిగింది. సో, అందుకనే ముందే ఫస్ట్ నాకీ డేస్ మంచిగా లేవని ఆల్మోస్ట్ 3, 4 డేస్ ముందే కొంచెం లైట్‌గా రిచువల్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ పసుపు దంచేదితో స్టార్ట్ చేశారు. పసుపు దంచే ఫంక్షన్‌కి నేను ఎక్కువగా కాస్ట్‌లీగా ఏం తీసుకోలేదు. జస్ట్ మల్ కాటన్ శారీ తీసుకున్నా. మల్ కాటన్ శారీకి జస్ట్ నార్మల్‌గా అపోజిట్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేపించుకొని మొత్తం అలా చేశాను. ఎందుకంటే నాకీ అది కొంతసేపు జస్ట్ ఎవ్వరు రారు. ఇంట్లో వాళ్ళు, మేము మాత్రమే చేసుకున్నాం. ఎందుకంటే ఆ రోజు స్టార్ట్ చేయాలా అనేసి అన్నారు కాబట్టి ఆ రోజు స్టార్ట్ చేసాము సింపుల్‌గా. సో, అందుకనే ఇగ ఎక్కువ గ్రాండ్‌గా ఏం తీసుకోలేదు దానికి. ఎవరు ఉండరు, జస్ట్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అనేసే అరౌండ్ మల్ కాటన్‌లో తీసుకున్నాను. మంచిగా సాఫ్ట్‌గా ఉండాలి ఫ్యాబ్రిక్, అలా అయితే కొంచెం స్టార్టింగ్‌లో కాబట్టి బావుంటది. ఈ శారీ నేను యాక్చువల్‌గా బెంగుళూరులోనే తీసుకున్నాను. అంటే శారీలాగా కాదు, అది ఫ్యాబ్రిక్ అనమాట. సో, 5.5 మీటర్స్ తీసుకొని దాన్ని శారీలాగా కన్వర్ట్ చేసుకున్నాను. అండ్ దానికి అపోజిట్ కలర్ బ్లౌజ్ తీసుకొని మ్యాచ్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఈ మల్‌లో నేను చూసాను శారీస్ కానీ నాకు కావాల్సినవంత దొరకలేదు. ఫ్యాబ్రిక్‌లో అయితే చాలా ఆప్షన్స్ ఉండే. సో, అందుకని ఇగ శారీ ఎందుకు, టైం లేదు గాబట్టి ఆహ్, డైరెక్ట్ నేను ఫ్యాబ్రిక్ తీసేసుకొని స్టిచ్ చేయించేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఫర్ పెళ్లికూతురు రిచువల్. మార్నింగే పెళ్లికూతురు చేయడానికి ఫస్ట్ రిచువల్స్ అన్నీ స్టార్ట్ అయితాయి గదా! అందరూ వస్తుంటారు. ఆ టైంలో నేను ఫస్ట్ ఒక శారీ కట్టుకుందాం అనుకున్నా. ఎందుకంటే అందరూ వస్తూ ఉంటారు. చూస్తారు గదా! ఇంకా నార్మల్ శారీ కట్టుకుంటే బాగోదు. కొంచెం మంచిగా డిఫరెంట్‌గా కట్టుకుందాం అనుకున్నాను. అందుకే నేను కంచికెళ్ళినప్పుడే పట్టు చీర ఒకటి తీసుకున్నాను పెళ్ళికనేసి. అది కాకోకుండా ఇంకొక 2 పట్టు చీరలు తీసుకున్నాను. ఏదో ఒక దానికి యూజ్ అయితుందని. ఎందుకంటే పెళ్లిలో చాలా చీరలు మార్చాలా చాలా గాబట్టి. 2 పట్టు చీరలు, ఒక పట్టు చీర సరే సింపుల్‌గా ఉంటది. కానీ సింపుల్‌గా ఉన్న మంచిగా క్లాసీ లుక్ ఇస్తది. మళ్ళీ నా గోల్డ్ జ్యువెలరీకి అంతా సెట్ అవుతదనుకోని ఇదైతే ఈ వైలెట్ కలర్ పట్టు చీర అయితే నేను తీసుకున్నాను. దీనికి బ్లౌజొచ్చేసి నేను నార్మల్ సింపుల్‌గానే వర్క్ లేకుండానే కుట్టించుకున్నా. ఎందుకంటే జస్ట్ మార్నింగ్ యేసుకునేది కాబట్టి ఎక్కువ లేకోకుండా. ఆహ్, బ్లౌజొచ్చి వర్క్ లేకోకుండా కుట్టించుకున్నా. కొంచెం డిఫరెంట్‌గా కుట్టించుకుందాం అనుకున్నాను. అందుకే ఈ కంచి పట్టు చీరకి ముందర మాత్రం ఇలా బెనారసి బార్డర్ ఏపిచ్చి స్టిచ్ చేయించుకున్నాను. విత్ సేమ్ శారీ కలర్‌తో బెనారస్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని అది అరౌండ్ 1 మీటర్ ఏమో తీసుకున్నా. 1 మీటరో, హాఫ్ మీటరో తీసుకున్నా. నాకు ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. తీసుకొని ముందరైతే ఇలా స్టిచ్ చేయించుకున్నాను ఈ ప్యాటర్న్‌లో. సో దట్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ ప్లెయిన్‌గా కనిపించదు. అట్లనే నీకు కలర్
కాంబినేషన్ గూడా బాగా కనిపిస్తుందనేసి ఇలా కొత్తగా స్టైల్ చేశాను. ఎనకాల మొత్తం హై నెక్ పెట్టించుకున్నాను. నేనెలా వస్తుందో అనుకున్నా గానీ చాలా బా వచ్చింది. ఆ రోజు మార్నింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుండింది. మొత్తం జ్యువెల్లరీకి ఇది అందరూ వచ్చేటప్పుడు మాట్లాడిచ్చాలంటే కొంచెం మంచిగా యేసుకుంటే ఫస్ట్ లుక్ బావుంటది గదా! అనేసి ఈ శారీ అయితే స్టైల్ చేశాను. సో, దిస్ ఈస్ గుడ్. ఇది పెళ్లికూతురు రిచువల్‌కి. ఇది అయిపోయినాక ఒక 2, 3 శారీస్ స్టైల్ చేశా. కానీ ఇది పెళ్లికూతురు రిచువల్ మార్నింగ్ రోజు ఇది. కానీ దానికన్నా ముందు రోజు మా ఇంట్లో ఇంకొక రిచువల్ ఉన్నింది. సుంకులమ్మ అనేసి చేస్తారనమాట. అంటే అమ్మవారికి అలంకరించి అంతా చేస్తారు. అమ్మవారిని చేసి, ఆ తర్వాత పెళ్లికూతురిని చేస్తారు ఫస్టు. ఫస్ట్ అమ్మవారిని అలంకరించి చేయకోకుండా పెళ్లికూతురిని చేయరనమాట. సో, ఆ టైం అది కూడా అంతే జస్ట్ ఇంట్లో వాళ్ళే. ఇంట్లో వాళ్ళంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు కాదు. కొంచెం నియర్ రిలేటివ్స్ అంతా వచ్చిన్నారు. వచ్చినప్పుడు కొంచెం అది కూడా మెయిన్‌గా ఇలా అమ్మవారిని అలంకరించినప్పుడు అంతా మనకి కొంచెం శారీస్ బ్రైట్‌గా ఉంటే ఇంకా బాగా కనిపిస్తాయి. అండ్ దానికి సెట్ అయ్యే జ్యువెల్లరీ ఏస్తే ఇంకా మనకి మంచి లుక్ వస్తది. ఆ కలొస్తది గదా! ఫేస్‌లో అలా కలర్ రావాలనేసి నేను ఈ బ్లూ కలర్ శారీ సెలెక్ట్ చేసుకున్నాననమాట. సింపుల్‌గా ఉంటది. ఇలా శారీ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింటది. జస్ట్ కింద బార్డర్ వచ్చింది. ఇది పెద్ద నాకు అరౌండ్ 3000 ఏమో పడింది అంతే శారీ. ఇది కూడా బెంగుళూరులోనే తీసుకున్నాను నేను. అంతే ఈ శారీకి జస్ట్ నాకు నార్మల్‌గా సింపుల్ బ్లౌజ్. బ్లౌజ్ ఆల్రెడీ నాకు థ్రెడ్ వర్క్ అంతా వచ్చింది కాబట్టి నేనింకా వేరేగా ఏమీ జేపియలేదు. జస్ట్ ముందర వీ నెక్ పెట్టించి వెనకాల నెక్, హై నెక్ పెట్టించాననమాట. అదే నాకు మంచిగా అనిపించింది. ఇంత బ్లూ కలర్ శారీ కట్టుకున్నాక దీన్ని ఏదైనా కొంచెం బీడ్స్ ఆర్ పర్ల్ జ్యువెల్లరీతో స్టైల్ చేస్తే బావుంటుందనేసి నేను గుత్త పూసలు స్టైల్ చేశా. ఆ రోజు నైట్ లుక్ అయితే చాలా చాలా బా వచ్చింది. నేను ఈ శారీ మంచిగా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశా గానీ ఇంత మంచిగా వస్తుంది. ఆ లైటింగ్స్‌కి మొత్తం ఆ రిచువల్‌కనేసి నేను అనుకోలేదు. కానీ చాలా బాగొచ్చిందింది. నాకిలాగ నేను ప్రతి ఒక్క రిచువల్‌కి ఇలా ఒక్కొక్క శారీ ఒక్కొక్క మోడల్‌లో తీసుకున్నా. ఏది రిపీట్ చేయలేదనమాట. ఎందుకంటే మనం జేసుకునేదే ఒకసారి అలా రిపీట్ చేసే బదులు ఒక్కొక్కటి ఒక స్టైల్‌లో చూసుకుంటే మనకి కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయినట్లు ఉంటది. మనకు తెలుస్తుంది ఏది బావుంటాయి, ఏది బావుండవు. సో, ఏదైనా అంతే మనం కొంచెం ఎక్స్‌పెరిమెంట్ జేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటాయనమాట. ఐ థింక్ నేను వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీదికింకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. సో దట్ నేను చూస్తాను, రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకేదైనా ఇంకా టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా కమెంట్ డౌన్ చేయండి. ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేసేకి ట్రై చేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.